శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరగబోయేటువంటి 5 ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, చంద్రగ్రహం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. మొదటిగా ఏంటంటే, ఇంతకాలం కూడా గత 2.5 సంవత్సరాల నుండి అష్టమ శనితోటి బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క కర్కాటక రాశి వారండి. 30 మార్చ్ 2025 తేదీతోటి వీరికి అష్టమ శని అయిపోతుందండి. ఏప్రిల్ 1, 2025 నుంచి క్లియర్గా శనైశ్వరుడు 9వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. దీనివల్ల ఏంటంటే, ఇంతకాలం మీరు వృత్తిపరంగా కావచ్చు, వివాహ జీవితంలో ఇబ్బందులు, ఏదైనా వృత్తి వ్యాపారాల పరంగా కుటుంబానికి వివాహ వ్యవస్థకు దూరంగా ఉండాల్సి రావటం, మానసికమైన సమస్యలు, పనులు నిదానంగా అవుతూ ఉంటాం, ఇవన్నీ కూడా అడ్డంకులు ఎదుర్కొని ఉండి ఉంటారండి. వాటి నుండి విముక్తి పొందబోతున్నారు. వృత్తిలో బాగుండబోతుంది. సో జీవిత భాగస్వామితో బాగుంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉంటే వారికి ఆరోగ్య విషయంలో మార్పు ఉంటుంది అని చెప్పవచ్చండి. రెండవది ఏంటంటే, గురుగ్రహం మే 15 వరకు కూడా ఆయన ముఖ్యంగా లాభస్థానంలో ఉండి తదనంతరం వ్యయ స్థానానికి వెళ్తాడు. అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాధిపతి 11లో ఉన్నారు. ఎల్డర్ పీపుల్, పెద్దవాళ్ళు, సర్వీస్ నుండి రావాల్సిన ధనం మీకు వస్తుంది. అది బాగుందండి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మే 15 తర్వాత నుండి గురుగ్రహం 12వ స్థానానికి వ్యయానికి వెళ్తారో మీ యొక్క కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయండి. అంటే శుభ కార్యక్రమాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాల పూర్వంగా ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్, ఎల్డర్ పీపుల్ యొక్క హెల్త్ చెకప్స్ పరంగా ఖర్చులు అవుతాయి. అది వాహన పరంగా ఇంట్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. సో ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి అని చెప్పవచ్చు మే 15 తర్వాత. మూడవది ఏంటంటే, ఆరోగ్యపరంగా చూస్తే సంవత్సరాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ లోపు మీకు ముఖ్యంగా కంటికి సంబంధమైన సమస్యలు, సో అదేవిధంగా కంటిలో నీళ్ళు రావటం కావచ్చు, దంత సమస్యలు కావచ్చు, ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. అదేవిధంగా ప్రాపర్టీ సంబంధంగా కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది 3వ పాయింట్గా పరిగణించాలి. 4వ పాయింట్ ఏంటంటే, రాహువు అష్టమానికి వెళ్తున్నారు మే 18 తర్వాత నుండి. 9 నుండి 8కి వెళ్తున్నారు. ఇక్కడ 8లో ఉండి ఆయన యొక్క దృష్టి 4, 12 మీద పడుతూ ఉంటుందండి. అంటే ఏంటంటే, చేంజ్ ఆఫ్ జాబ్లో మార్పు ఉంటుంది. అదేవిధంగా అష్టమంద రాహువులు ఏంటంటే, అష్టమశని అయిపోయినా కూడా తెలియని అప్పుడప్పుడు కొంచెం ఫ్లక్చుయేషన్స్, ఒకసారి ఎమోషన్గా హై ఉంటారు, ఒకసారి ఎమోషన్గా లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ గురుగ్రహ దృష్టి అనేది కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, బ్యాలెన్స్ అవుతూ ఉంటాయండి. సో కాబట్టి యూ నీడ్ నాట్ వరీ. అదేవిధంగా మీరు యొక్క ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు మే 15 తర్వాత వాహనం ఇబ్బందులు రావటం, లేకుంటే వాహన ప్రమాదాలు, భూముల కొనుగోలు అమ్మకాల్లో కూడా కొంత చీటింగ్ చేయబడే అవకాశం ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. 5వ పాయింట్ ఏంటంటే, విదేశాల్లో ఉన్న వారికి ఎంతో కాలం నుండి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది PR పర్మనెంట్ రెసిడెన్సీ కోసం. అలాంటి వారికి ఏంటంటే, ఈ యొక్క మే 15 తర్వాత క్లారిటీ వస్తుంది. వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది వారికి వస్తుందండి. 9వ అధిపతి 12లో క్లియర్గా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మరికొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంటుంది. సో మొత్తంగా చూస్తే మళ్ళీ ఒక్కసారి కనుక మనం రివ్యూ చేసుకోగలిగితే, అష్టమ శనితో మీరు 2.5 సంవత్సరం బాధపడ్డారు. అనవసరమైన ప్రయాణాలు కావచ్చు, వృత్తిలో ఇబ్బందులు కావచ్చు, జీవిత భాగస్వామి వ్యాపార విషయాల్లో కొన్నిట్లో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారండి. అలాంటి సమస్యల నుండి బయటపడబోతున్నారు. మనకు ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి. రెండవది ఏంటంటే, ఖర్చు పెరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా కొంత ఇంట్లో రెనోవేషన్స్ కావచ్చు, వాహన రిపేర్లు, ఇలాంటి వాహనాల మీద ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ కొనుగోలు కోసం కూడా తీసుకుంటారు. అదేవిధంగా ఖర్చు చేస్తారు. లోన్స్ కూడా ఈ సంవత్సరం తీసుకునే అవకాశం ఉంది. 6వ స్థానాధిపతి 12లో ఉంది. కాబట్టి డెఫినెట్గా లోన్స్ అప్రోచ్ అయ్యి కూడా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చండి. 3వ పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరం మొదట్లో ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ లోపుగా కంటికి సంబంధమైన కంటిలో నీళ్ళు రావడం కావచ్చు, కంటి సమస్యలు, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్, తన సంబంధమైన విషయంలో పంటి సమస్యలు కొంత చిన్నగా కాస్త ఇకాకు పెట్టే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. 4వది ఏంటంటే, రాహు అష్టంలో ఉన్న, అష్టమ శని అయిపోయినా కూడా రాహు అష్టంలో ఉండటం వల్ల, శని ఏంటో ఉండటం వల్ల ఏంటంటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వీఆర్ రెడీగా ఉంటారు, మీరు ప్రమోషన్ వస్తుంది. కానీ ఏదో నేను చేయగలుగుతానే లేదా,
సో నేను అది కూపప్ అవుతానా లేదా ఇలాంటి అనుమానాలు తావిస్తూ ఉంటుందని. కానీ అల్టిమేట్‌గా గురుదృష్టి ఉంది కాబట్టి ఒక సీనియరో, ఒక ఎల్డర్ పీపులో, ఒక పెద్దవారో, మీతో ఉన్నవారు పాజిటివ్ పర్సన్ మీకు సలహాలు అందిస్తూ మిమ్మల్ని పుల్ చేసే అవకాశం చాలా బలంగా ఉంది. ఏది ఏమైనా మే 18 తర్వాత వాహనాల జర్నీల విషయంలో, ప్రయాణాల విషయంలో కొంత కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. చివరిగా ఐదో పాయింట్ ఏంటంటే విదేశాల్లో ఉన్న వారికి పీఆర్ లాంటిది కూడా వారికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సర్వీస్ పరంగా కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కూడా 6 సర్వీస్, 9 హైయర్ ఎడ్యుకేషన్ ఇలాంటిది కాబట్టి విదేశాలకు యోగం కలుగుతుంది అని చెప్పవచ్చండి. మరి రెమెడీ పరంగా చూసుకుంటే రాహు అష్టంలో ఉండి కేతు ధన కుటుంబ స్థానానికి వస్తున్నారు. కాబట్టి మీ యొక్క వాక్కు విషయంలో, అదేవిధంగా ఈ యొక్క భయాందోళన విషయంలో రాహు కేతు సంబంధించిన రెమెడీ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫలితం పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. సో మే 15 తర్వాత గురుగ్రహం యొక్క స్థితి 12లో ఉంటుంది. సో కాబట్టి అంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అదేవిధంగా సో 9వ అధిపతి 12లో ఉన్నారు కాబట్టి బెటర్. 9 అదృష్టమే అయినా కూడా 6వ స్థానం శత్రు రోగ బాధ విషయాలు. గురుగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం, శనగలు ధారణ ఇవ్వటం, బాగా నలబెట్టి శనగలు ఆవుకు తినిపించడం. సో అదేవిధంగా చిటికెడు పసుపు ప్రతిరోజు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేయడం. సో ఇట్లా స్మాల్ దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన, శివారాధన మంచి ఫలితం ఇస్తుందండి. సో అదేవిధంగా మీకు ఇంకా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రతి వాళ్ళకి కూడా గోల్స్ ఉండాలండి. ఎందుకంటే స్పిరిచువల్గా చూస్తున్నాం. సో వీ షుడ్ నాట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ప్లానెట్స్, టు బి ఫ్రాంక్. ఏంటంటే సో అవి ఒక శాటిలైట్స్ లాగా పనిచేస్తూ మన మీద హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో మనకు కొంత మైండ్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం కూడా కొంత సో ఒక గోల్స్ అనేది పెట్టుకుని వాటి తగినట్టుగా మనం పనిచేస్తూ ఉంటే సో ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి ఎమోషనల్ పర్సనాలిటీస్ వాళ్ళ జాతకంలో కనుక చంద్రుడు శుభగ్రహాల దృష్టిలో ఉండి బాగుంటే కనుక ఎలాంటి మానసిక గ్రహాల దృష్టిలో లేకుండా దుష్టగ్రహాల స్థితిలో లేకుండా ఉంటే 100% వాళ్ళు చేసే ప్రతి ఆలోచన ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, అడ్వాన్స్గా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు, ఎఫెక్టివ్గా ఉంటారండి. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ వరకు కూడా వృత్తిలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కుజుడు కర్కాటకంలో కొంతకాలం, మిథునంలో కొంతకాలం ముందుకు వెనక ఉంటూ ఉంటారు కాబట్టి సంతాన విషయంలో అయితేనేమి, వృత్తి విషయంలో ఏప్రిల్ వరకు కొంచెం చికాకులు ఉంటాయి, తర్వాత బాగుంటుంది. సో దానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం ఇస్తుంది. సో పర్టికులర్గా ఏంటంటే ప్రతి వాళ్ళు గోల్స్ ఉండాలి, డ్రీమ్స్, డిజైర్స్ అందరికీ ఉంటాయి. వాటిని సాధించుకోవాలి అంటే కనుక డ్రీమ్స్కు, డిజైర్స్కి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో డ్రీమ్ వితౌట్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రీమ్ అండి. కాబట్టి ఏంటంటే అలాంటి వారే కొంతమంది ఈ డ్రీమ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ కావు అని అబద్ధాలు అంటూ ఉంటారు. అలా కాదండి. సో ఇట్ వర్క్స్ అవుట్. ఎప్పుడు డ్రీమ్ పెట్టుకోండి. ఏ పారామీటర్స్లో పెట్టుకుంటే బాగుంటుంది? 5 పారామీటర్స్, పంచభూతాలు, HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్. సో డైలీ ఒక జిమ్కి వెళ్తారా, మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారా, రా ఫుడ్ తీసుకుంటారా, వాట్ ఎవర్ మీ గోల్, పుట్ ఏ గోల్, కమిట్మెంట్ తీసుకోండి. ఆర్ రిలేషన్షిప్, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, బాస్తో కావచ్చు, లవర్తో కావచ్చు, ఎవరితోనే సార్ రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయో పాజిటివ్గా ఆలోచించండి. సో అందులో నెగిటివ్ అన్ని పక్కన పెట్టేసి కొట్టేయండి. సో థింక్ అబౌట్ ద పాజిటివ్ ఇన్ అదర్ పర్సన్. సో వాటి గురించి ఫోకస్ చేయండి. సో వాటి మీద దృష్టి పెడుతూ మీరు మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా రిలేషన్షిప్ హీల్ అవుతుంది, బాగుంటుంది. ఏం ఫర్ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ మనీ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. కాబట్టి అది కూడా అవసరమే, గాల్లాగానే, వాయువులాగానే. సో కాబట్టి ఏంటంటే మనం సంపాదిస్తున్న సంపాదనలో ఎంత వస్తుంది? చాలామంది ఏంటంటే సో ఫస్ట్ అంతగా ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలినంతనే సేవ్ చేస్తుంటారండి. అలా కాదండి. పుట్ సమ్ గోల్, ఒక డిజైర్ పెట్టుకోండి. సో 50% శాలరీ కానీ లేకుంటే సంపాదన వ్యాపారంలో రాగానే ఫస్ట్ 50% సేవింగ్కి వెళ్ళిపోవాలండి. అండ్ మ్యూచువల్ ఫండ్సా, గోల్డా, ప్రాపర్టీనా, లోన్ ఏదైనా సరే, తర్వాత మిగిలిన 50% అమౌంట్ ఒక 2 to 5% ఎవరి మంత్ మీ యొక్క డెవలప్మెంట్ కోసం, సో ఒక 1 to 2% ఇయర్లీ ఏంటంటే పక్కన పెట్టడం, ఏదైనా జర్నీస్ కానీ, అకేషన్స్ కానీ స్పెండ్ చేయడం కోసం. ఇలా డివైడ్ చేసుకుంటే కనుక మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. యాజ్ పర్ స్పిరిచువాలిటీ, సో 1 టాస్క్ అట్ ఏ టైం. ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పని మీద ధ్యాస ఉంచడం, కర్మజ్ఞానం, కర్మయోగం ఉంటాను చూసారా. సో కొంతమంది ఒక పని చేస్తూ మల్టిపుల్గా ఇంట్లో ఉంటూ ఆఫీస్ గురించి ఆలోచిస్తారు, ఆఫీస్లో ఉండి ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఒక వర్క్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇట్లా సో జంబ్లింగ్, రోలింగ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఫోకస్ కుదరదు. ఫోకస్ లేకపోతే క్వాలిటీ అవుట్కమ్ రాదు, ఎనర్జీ ఫ్లో కాదు, క్వాలిటీ అవుట్కమ్ రాదు. కాబట్టి ఒక్కొక్క టాస్క్ చేసుకుంటే ఒకసారి టైంలో చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మెడిటేషన్, ధ్యానం చేస్తూ ఉంటే ఫోకస్ బాగా కుదురుతుంది కూడా. సో దానికి మీరు అదేవిధంగా ఈ స్పిరిచువల్ గోల్స్ కాబట్టి మెడిటేషన్తో పాటుగా సో మెటీరియలిస్టిక్ లైఫ్ మీద టూ మచ్గా డిపెండ్ కావటం, సో పలానా థింగ్ ఉంటే, పలానా మోడల్ కార్ ఉంటేనో, పలానా ఐఫోన్ ఉంటే, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే మైండ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీన్ ఎంజాయ్ ఎవరి మూమెంట్ అన్నట్టుగా మీ కనుక స్థితి ఉంటే డెఫినెట్గా సక్సీడ్ అవుతూ ఉంటుంది. సి ఫర్ కెరీర్. కెరీర్లో
5 years నుంచి 10 years కొంతమంది సేమ్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటారండి. ఏదో ఎదుగుదల పెద్దగా ఉండదు, నార్మల్గా వస్తూ ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారు మ్యాసివ్గా మనం గోల్స్ రీచ్ అవ్వాలి, 2x 2 times 3 times అందుకోవాలి ఫలితము డెవలప్మెంట్ అంటే కనుక డెఫినెట్గా మీరు దానికి తగినట్టుగా డివైడ్ చేసుకోవాలి. 12 months గోలు, 6 months గోలు, 3 months మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో డైలీ గోల్స్. డైలీ దాన్ని స్ప్లిట్ చేసుకోవడం, రాసుకోవడం. కెరీర్లో ఏం నేర్చుకుంటే, ఏం అప్డేట్ చేసుకుంటే నాకు అప్లిఫ్ట్ అవుతాను, రెస్పెక్ట్ పెరుగుతుంది, అదేవిధంగా ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, వాటి మీద ఫోకస్ చేయండి. డైలీ సోషల్ మీడియా మీద కాస్త టైం తగ్గించుకోవడం, చిట్చాటికి టైం తగ్గించుకోవడం, టీవీ ఇలాంటి వాటి టైం తగ్గించుకోవడం వల్ల డైలీ 1.5 hour మీకు మస్తు టైం దొరుకుతుందండి. సో ఆ టైంని కనుక మీరు కనుక ప్రొడక్టివ్గా ఇట్లా చేసుకుంటే కనుక సో ఆబ్వియస్లీ మీరు ఈ యొక్క ఎందుకంటే మీకు యోగకాలం కూడా కుషుడు 2025 సంవత్సరం అంటే 2 + 0 + 2 5 = 9 అవుతుందండి. 9 అంటే కుజుడు, మార్చి, యోగకార గ్రహం కర్కాటక రాశి వారికి కాబట్టి ఏంటంటే మంచి ఫలితం ఇస్తుంది. ఫస్ట్ మార్చి చెప్పే వరకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది, దెన్ అగైన్ దూసుకెళ్తారని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.